ఆయన ఏదో పోలీస్ కేసులు ఎవరో తింగర పనులు చేస్తే ఎవరో ఏదో చిన్న సంఘటన జరిగింది, దాన్ని ఆసరా చేసుకొని ఇదంతా చిత్రీకరించింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ అధికారం రావడానికి కారణమైన తెలంగాణ ఉద్యమ పరిణామ నేపథ్యాన్ని చూస్తే కూడా పెద్ద ఎత్తున దళితులే గజకట్టి పాటవాడి తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తే ఆ ఉద్యమ సెగల మీద కాపుకొని అధికారంలోకి వచ్చిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి దళితులకు మేము ఈ రకంగా చేసినాము, దళితుల శ్రేయస్సు కొరకు కానీ వారి బాగోగుల కోసం కానీ ఇది చేసినామని ప్రతిష్టాత్మకంగా చెప్పుకోగలిగే ఒక్క దృష్టాంతం చూపించినా నేను ఛాలెంజ్ చేస్తా. ఎవరి ముందైనా దళితులు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎట్లుండ్రి, ఇప్పుడు 1.5 ఇయర్లోనే ఎట్లుండారనే దాని మీద కావాలంటే చర్చ చేద్దాం. చెప్పుకుంటూ పోతే దళిత ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అర్ధాంతరంగా ఏ కారణము లేకుండా బర్తరఫ్ చేయడం కానీ, దళితులకు 3 ఎకరాలని కానీ, దళితులకు ఇచ్చినటువంటి భూములను ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, వాళ్ళ సొంత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కొరకు ఆనాటి ఇందిరమ్మ ఇచ్చి దళితులను ఆదుకున్నటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి భూములను లాక్కొని నిరాశ్రయులను చేసి ఈరోజు మళ్ళీ దళితుల గురించి మాట్లాడడానికి కొద్దిగా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, సోయి ఉండాలి.